జాతీయ పార్టీ పిలుపు మేరకు మరి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల ముందు మళ్ళీ నిత్యావసర ధరల పెరుగుదలపై అధిక ధరల పెరుగుదలపై ఆహార వస్తువుల ధరల పెరుగుదలపై ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలో మూడోసారి వచ్చింది. అంటే 2 సార్లు ఎన్డీఏ కూటమిగా వచ్చింది, ఒకసారి స్వతంత్రంగా వచ్చింది. మళ్ళీ వచ్చి కూడా ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా గతంలో 2014లో మళ్ళీ అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత రాకముందు మేము అధికారంలోకి వస్తే 90 రోజుల్లో అంటే దాదాపు 100 రోజుల్లో మేము పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తాం. అదేవిధంగా నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తాం. మళ్ళీ మేము అధికారంలో రాకుండా ప్రజలకి ఏ కష్టం వచ్చినా కూడా భారత జాతీయ బీజేపీ పార్టీ మళ్ళీ ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు పబ్బం గడుపుకుంటా ఉంది. కాబట్టి ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, 10 సంవత్సరాల నుంచి కూడా మీరు అధికారంలోకి వచ్చి ఈరోజు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు దాదాపు 27 సార్లు పెంచిన ఘనత మీ ప్రభుత్వం చెప్తా ఉన్నాం. ఒక పక్క రైతులకు విత్తనాల ధరలు అయితేనేమి, ఎరువుల ధరలు అయితే ఈ విధంగా అనేక రకాలుగా మళ్ళీ విపరీతంగా పెంచి ఈరోజు రైతన్నలపైన కూడా భారం వేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఓ పక్క నిత్యావసర వస్తువుల ధరలు, ఓ పక్క కాయగూరల వస్తువుల ధరలు, అదేవిధంగా ఉప్పు నుంచి పప్పు దాకా అన్ని రకాలుగా ఈరోజు భారాలు పెంచి పేదలపైన మధ్యతరగతి పైన ఈరోజు భారాలు వేసేదానికి ప్రభుత్వం వేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా నష్టపోయి మళ్ళీ ఈరోజు అధికారంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి తెలుగుదేశం ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కాబట్టి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విమర్శించింది ఈ నిత్యావసర వస్తువుల ధరలపైన. మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మీరైనా ఖచ్చితంగా మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన మీరు నిరంతరం సమస్యలు పరిష్కరించే వరకు మీరు ముందుకు రావాలని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. ఒక పక్క గతంలో పెట్రోల్, డీజిల్ ధరల గురించి ఒకసారి ఆలోచన చేస్తే 2014 60 రూపాయలు ఉన్న పెట్రోల్, డీజిల్ ధర ఈరోజు 100-110 రూపాయల వరకు చేరుకోయింది. అదేవిధంగా మళ్ళీ డీజిల్ ధర కూడా 100 రూపాయల వరకు ఇక్కడికి చేరుకోయింది. ఈ విధంగా గ్యాస్ ధర అయితే 600 రూపాయలు ఉన్న గ్యాస్ ఈరోజు 950 రూపాయలు అయింది. మళ్ళీ ఏ విధంగా మళ్ళీ నిన్నటినే రీసెంట్గా నిన్న ఉదయము 11 గంటలప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం 39 రూపాయలు వాళ్ళకి గ్యాస్ ధరలు కూడా కమర్షియల్ గ్యాస్ను పెంచేసింది. ఆ కమర్షియల్ గ్యాస్ను పెంచితే ఆ భారం ప్రజలపైనే పడుతుంది. ఎందుకంటే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏవైతే వస్తువులు అమ్ముతారో ఆ వస్తువులను భారాలు పెంచుతారు. మళ్ళీ ప్రజానీకం ఆ వస్తువులు మనం తీసుకుపోయినప్పుడు లేకుంటే ఏదో హోటల్లో కానీ ఇంకోదల్లో పోయినా భారాలు మామూలుగా ఉండే రేట్ల కన్నా అదనంగా పెంచే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఈరోజు వర్షాభావంతో ఒక పక్క రాష్ట్రం అంతా అట్టుడికే పోతూ ఉంది. అదే పరంగా నిరుద్యోగ సమస్య మళ్ళీ ఇదే అయిపోతూ ఉంది. కాబట్టి ఈ నిరుద్యోగ సమస్య పరిష్కరించాలా. అదేవిధంగా మన కార్మిక చట్టాలను కూడా 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈరోజు మనకి వ్యవసాయ రైతుల పరిస్థితి అయితే వర్ణనాతీతం. రైతుల ఓడి ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితి. కొత్త చట్టాలు తీసుకొస్తూ ఉంది, కొత్త కార్యక్రమాలు చేపడుతూ ఉంది. కాబట్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నేను ఒకటే చెప్తా ఉన్నా, సామాన్య మధ్యతరగతి పేద రైతులపైన, కార్మికులపైన మీరు వివక్ష చూపుతున్నారు. మీరు ఇదే విధంగా కొనసాగితే మేము సమస్య పరిష్కారం అయినంత వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా కూడా సిపిఐ పార్టీ ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తామని తెలియజేస్తాం.